చరిత్ర జగన్మోహన్ రెడ్డి నీది. నా పేరు చెప్తే మీకు గుర్తొచ్చేది హైదరాబాద్ లో హైటెక్ సిటీ గుర్తొస్తుంది, అనంతపూర్ లో కియా మోటార్ జ్ఞాపకం వస్తుంది, ఈరోజు పట్టసీమ జ్ఞాపకం వస్తుంది, హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్ జ్ఞాపకం వస్తుంది, ఏది చూసినా ఒక ఎయిర్పోర్ట్ జ్ఞాపకం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లు సీఎంగా ఉన్నావు, ఒక్క పని చెప్పు, ఒక్క పని. నీకంటూ ఒక్క ఇండస్ట్రీ, ఒక్క ప్రాజెక్టు, ఒక్క తమ్ముడికి ఉద్యోగం. మరి ఏం మాట్లాడతావు నువ్వు? ఏది ఇవ్వకుండా బుగ్గలు నమ్మర్దాం అనుకున్నాడు. ఇంకా కూడా ముద్దులు అయిపోయినాయి, వాస్తవాలకు పిడిగుద్దులు వచ్చాయి కూడా అయిపోయినాయి. ఇంకా పిడిగుద్దులకు కూడా చివరి రోజులు తమ్ముడు ఇంకేమీ చేయలేడు. అందుకే నన్ను అడిగినప్పుడు సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ సంపద సంక్షేమ కార్యక్రమాల ద్వారా పేదవాళ్లకు అందజేయడం నేర్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎవరిచ్చారయ్యా 2 రూపాయల కేజీ బియ్యం? ఎవరిచ్చారయ్యా పక్కా ఇళ్ల నిర్మాణం? ఎవరిచ్చారయ్యా 50 రూపాయలకు హెచ్పి కరెంటు? అవునా కాదా? అన్నా క్యాంటీన్ ఎవరు పెట్టారయ్యా? విదేశ విద్య ఎవరు పెట్టారయ్యా? సంక్రాంతి కానుక ఎవరు పెట్టారు? చంద్రన్న బీమా ఎవరు పెట్టారు? ఒకటి కాదు, అనేక కార్యక్రమాలు, 100ల కొద్ది సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నువ్వు పుట్టక మునిపే ఎన్టీ రామారావు గారు తిరుమలలో అన్నదానం ప్రవేశపెట్టాడయ్యా. ఆ అన్నదానం ఈరోజు కొన్ని లక్షల మందికి తిండి పెట్టే పరిస్థితి వస్తే సరిగా మెయింటైన్ చేయకుండా నాణ్యమైన అన్నం కూడా పెట్టలేని అసమర్థ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తా ఉంది. కాబట్టి ఎవ్వరికి అనుమానం అవసరంలా ఈరోజు ఇతను చెప్పక్కర్లేదు, నువ్వు అప్పులు చేసి బటన్ నొక్కుతున్నావు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ట్యాంకులో నీళ్లుంటే ట్యాప్ ఆన్ చేస్తే నీళ్లు వస్తాయి. ట్యాంకులో నీళ్లు లేకపోతే కొళ్ళాయి ఆన్ చేస్తే ఏమవుతుంది? కొంత సమయం బురద వస్తుంది. బురద వచ్చినాకేమవుతుంది? ఎండిపోతుంది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో కడుక్కోవడానికి కూడా అవునా కాదా? నేనేమన్నా అయితే చాలా దారుణం. నిన్న నేను చూశాను ఒక ఆర్టికల్, కర్నూలులో వారానికి ఒకరోజు స్నానం చేస్తున్నారు, నీళ్లు లేకుండా పెళ్లిళ్ళు మానేశారు. అదే ఇక్కడికి వస్తే విపిఆర్ ఫౌండేషన్ పెట్టి దగ్గర 150 గ్రామాల్లో పెట్టుబడి పెట్టి స్వచ్ఛందంగా మంచినీరు ఇస్తున్నటువంటి వ్యక్తి విపిఆర్. సంవత్సరం 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మెయింటైన్ చేస్తున్నాడు. ఒక వింగే పెట్టాడు విపిఆర్. ఈయనకి ఆ ఏటు ఒక అతను వచ్చాడు, ఇప్పుడు కొత్తగా ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు. పాపం నిన్న చూశారు ఆయన బాధ. మైక్ పెట్టుకుని అనౌన్స్ చేస్తున్నారు, మీకు బిర్యానీ పెడుతున్నాం, క్వార్టర్ బాటిల్ ఉంది, ఇక్కడే ఉండండి. మన సారు మాట్లాడతాడంటే నీ బిర్యానీ వద్దు, నీ మీటింగ్ వద్దని పారిపోయారు. అంటే ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, సిద్ధాంతపరంగా వస్తే మీటింగ్లు నిలుస్తారు. ఎక్కడికక్కడ అద్దె ఇచ్చే మనుషులు తీసుకొస్తే అద్దెకు వచ్చిన వాళ్ళు
నిలబడరు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కాకర్ల సురేష్ కూడా ఒక వెహికల్ పెట్టి మీ ఆరోగ్యం కోసం ఆరోగ్య రథం కూడా రన్ చేసిన వ్యక్తి. వీళ్ళు సేవాభావంతో పనిచేయడానికి ముందుకు వచ్చారు. అవతల వాళ్ళు దోపిడీ చేయడానికి వచ్చారు, ముందుకు వచ్చారు. ఎవరిని ఆశీర్వదిస్తారో మీరు అని అడుగుతున్నా మిమ్మల్ని. అందుకని నియోజకవర్గంలో ఫ్లోరైడ్ సమస్య తీవ్రంగా ఉంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటింటికి కొళాయి పెట్టిస్తాం. అదే మరి ప్రొటెక్టెడ్ నీరు తీసుకొస్తాం. మీ అందరికి తాగునీరు ఇచ్చే బాధ్యత మాది. చాలా మంది ఫ్లోరైడ్ ఉండే నీళ్లు తాగి కిడ్నీ సమస్యలు కూడా వచ్చాయి, డయాలసిస్ సమస్యలు కూడా వచ్చాయి. ఇక్కడ వాళ్ళని ఒక విధంగా ఆదుకుంటూనే శాశ్వత పరిష్కారం కోసం పనిచేస్తాం. కావలికి తాగునీరు అందించే వెలుగొండ ప్రాజెక్టు, సోమశిల నార్త్ కెనాల్, పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్ పనులు పూర్తి చేసి ఈ యొక్క ఉదయగిరి నియోజకవర్గాన్ని, ఒక బ్యాక్వర్డ్ ఏరియాని, ఒక బాగా కరువు ఉండే ప్రాంతాన్ని ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పాలిటెక్నిక్ కాలేజ్ నిర్మాణం పూర్తి చేస్తాం. షాదీ మంజిల్ అభివృద్ధికి నిధులు ఇస్తాం. ఉదయగిరి కోటను పర్యాటక కేంద్రంగా చేస్తాం. వింజమూరు దగ్గర సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటు చేస్తాం. బత్తాయి పసుపు రైతులు మద్దతు ఇస్తాం, మద్దతు రేపిస్తాం. ఉదయగిరిలో పరిశ్రమలు కూడా తీసుకొచ్చి మీ జీవితాల్లో మీరు ఉద్యోగాలు కావాలంటే ఇక్కడే చేయడానికి సురేష్ కూడా ముందుకొచ్చాడు. ప్రభాకర్ రెడ్డి గారు కూడా అనుభవం ఉంది. నేను కూడా సహకరిస్తా. చేయడానికి అన్ని విధాలా ముందుకు పోతాం. తమిళలో సమస్యల పరిష్కారం చేస్తాం. రాష్ట్రంలో మేము అధికారంలోకి వస్తే మాకు ఓటేసి రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి, మీ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. మాకు ఓటేసి మీ పంటలకు గిట్టుబాటు ధర వస్తుంది, మీ పొలాలకు నీళ్లు వస్తాయి. మాకు ఓటేసి ప్రతి ఒక్కరికి ఉపాధి దొరుకుతుంది. మాకు ఓటేసి ప్రతి గ్రామానికి మంచి రోడ్లు వేస్తాం. ఊర్లో సిమెంట్ రోడ్లు ఎవరేశారని అడుగుతున్నా. ఎవరేశారు సిమెంట్ రోడ్లు? ప్రతి ఇంటికి మంచినీళ్లు వస్తాయి. మాకు ఓటేసి ప్రతి మహిళకు భద్రత దొరుకుతుంది, మహిళా సాధికారత వస్తుంది. మాకు ఓటేసి ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయి, ఉద్యోగులకు సకాలంలో జీతాలు వస్తాయి. అందుకే వచ్చే ఎన్నికల్లో మాకు మద్దతు ఇమ్మని మీ అందరినీ కోరుతున్నా, ప్రార్థిస్తున్నా. ఓటర్ మహాశయులకు మరొక్కసారి విజ్ఞప్తి, ఇది నా కోసరం కాదు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ఇది మీ దేశ కూడా. ఇది నా ఒక్కడే బాధ్యత కాదు. నిన్న మొన్న మాట్లాడుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. దినానికి ఒక మీటింగ్ అడ్రస్ చేసి అది కూడా తోలకొచ్చిన జనంతో వస్తే నేను అట్ట కాకుండా మీ దగ్గరికి వస్తున్నా. రాబోయే రోజుల్లో 160 మీటింగులు పెట్టి 160 సీట్లు గెలవడమే ధ్యేయంగా ముందుకొచ్చా. 24 పార్లమెంటు సభ్యులను గెలిపించడమే ధ్యేయంగా మీకు వచ్చా. కేంద్రంలో 400+ సీట్లు వస్తే మన దగ్గర కూడా ఆ దామాషాలో గెలిపించుకుని అటు కేంద్రం ఇటు రాష్ట్రం మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నా ఆలోచన ఒకటి, ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, ఎంతమంది నన్ను ఎన్ని విధాల ఇబ్బంది పెట్టినా, ఎన్ని విధాల నన్ను బూతులు తిట్టినా పని చేస్తున్నానంటే మీకోసం పని చేస్తున్నా. నా రాజకీయ జీవితం మీకు తెలుసు. 40 ఏళ్ల నుంచి ఎన్నో విషయాల్లో ముందుకు పోయాం.
ఈరోజు ఎక్కడా పనికిరాని వాళ్ళు నన్ను తిడితే బూతులు మాట్లాడుతూ ఉంటే మా ఆడబిడ్డలను కూడా నన్ను వదిలిపెట్టండి. మొత్తం జరిగింది నిన్న మొన్న ప్రభాకర్ రెడ్డి గారు వస్తే ఒక పెద్ద మనిషి ఆయన భార్య కొవ్వూరులో పోటీ చేస్తే ఆవిడ పైన కూడా విమర్శలు చేస్తున్నారంటే ఏంటి బాధ? అంటే మేము భరించాలనా? మీకు బాధ్యత లేదా? అంటే వీళ్ళు మనల్ని విమర్శిస్తే బూతులు తిడితే కేసులు పెడితే జైల్లో పెడితే మనం పారిపోతాం అనుకుంటున్నారు. అప్పుడు దొంగల చేతికి తాళాలు వస్తాయనుకుంటున్నారు. వదిలిపెట్టే సమస్య లేదు. 40 ఏళ్లు మమ్మల్ని గౌరవించారు, ఆదరించారు. నాకు ఒక బాధ్యత ఉంది. ఈ రాష్ట్రాన్ని కాపాడి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ఘాటిలో పెట్టి అన్ని రాష్ట్రాల కంటే మెరుగైన రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత మాది. ఎన్టీ రామారావు గారు ఎప్పుడో చెప్పారు, పేదరిక నిర్మూలన కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు హామీ ఇస్తున్నా, పేదరికం లేని రాష్ట్రాన్ని నిర్మాణం చేయడం నా జీవితాశయం. పేదవాళ్లతో ఉంటా, పేదవాళ్ళకు అండగా ఉంటా, చేయూతనిస్తా, మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తా. పేదరిక నిర్మూలన చేసే వరకు రాత్రింబగళ్ళు పనిచేస్తాను. 35 సంవత్సరాలు 22 ఏళ్లు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా. ఈ రోజు హామీ ఇస్తున్నా, నేను 14 సంవత్సరాల్లో ఎన్ని పనులు చేశానో ఈ 5 సంవత్సరాలు దానికంటే ఎక్కువ చేసి మీ రుణం తీర్చుకుంటానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అందుకనే ఒక నిర్దిష్టమైన అజెండాతో వచ్చా. చాలా క్లారిటీతో ఉన్నాం. ఈరోజు టెక్నాలజీ వచ్చింది, నాలెడ్జ్ వచ్చింది. దానికి ఆద్యులు కూడా తెలుగుదేశం పార్టీని. మీ ఊరికి నేషనల్ హైవే వస్తుందని ఊహించారా మీరెవరన్నా? ఆ రోజు వాజ్పేయి ప్రభుత్వంలో నేనే మొట్టమొదటిసారిగా దానికి చొరవ తీసుకుని మలేషియాలో ఒక రోడ్డు ఉంటే ఆ రోడ్డు స్ఫూర్తితో మొట్టమొదటిసారిగా నేషనల్ హైవే వేసింది చెన్నై టు నెల్లూరు. ఫస్ట్ రోడ్ అది. ఈరోజు మీరు వాడుతున్నారు సెల్ ఫోను. ఆ సెల్ ఫోన్ వస్తుంది అనుకున్నారా మీరు? ఇప్పుడు భార్య భర్త లేకపోయినా పర్వాలేదు, కానీ భార్య లేకపోతే భర్త ఉంటాడు, భర్త లేకపోతే భార్య ఉంటుంది, సెల్ ఫోన్ లేకపోతే ఇద్దరు ఉండలేదు. పక్కనే ఉంటారు, హలో అని మెసేజ్ పెడతారు. అవునా కాదా? ఇక్కడ మీటింగ్కి వచ్చారు, షూటింగ్ చేస్తున్నారు. మీ ఇంట్లో ఉంటే ఆడవాళ్లకు ఆటోమేటిక్గా లైవ్ పెట్టేసే పరిస్థితికి వచ్చారు. ఈ టెక్నాలజీ పేదవాడి కోసం ఉపయోగించాలి, దొంగలు దోపిడీ చేయడానికి కాదు. ఇలాంటి ఈరోజు రామారావు గారు కూడా అప్పుడు ఎమ్మెల్యేగా ఉండి నేను మొత్తం రికమెండ్ చేసి ఢిల్లీకి కూడా వెళ్ళి పనులు చేయించుకొని వచ్చాడు. ఇలాంటివన్నీ జరిగాయి. ఇప్పుడు నేను ఒకటే ఉదయగిరి ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేస్తున్నా, విజ్ఞప్తితో ఆలోచించండి. 45 రోజులు ఆలోచించండి. ఏ ముగ్గురు కలిస్తే ముగ్గురులో కూడా చర్చ చేయండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నేను రాకపోతే ఏదో అయిపోతుంది, కొంపలు కూలిపోతాయి, నేను వస్తే 20 ఏళ్ళు ఎన్నికకి వెళ్ళిపోతుందని మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. నువ్వు 5 ఏళ్లు పరిపాలించి 30 ఏళ్లు ఎన్నికకి తీసుకెళ్లిపోయావు. ఇది మర్చిపోతున్నాను. అందరి బ్రతుకులు అంధకారం అయిపోయినాయి. ఏంటి బాధ? గుంతల రోడ్లు ఏంటాయా? నేనున్నప్పుడు ఎక్కడన్నా గుంతల రోడ్లు ఉన్నాయా అని అడుగుతున్నా మిమ్మల్ని. గుంతగానే పడితే ఆ రోజు ఆఫీసర్ని ఇమీడియట్ గా చర్యలు తీసుకున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. కాబట్టి ఇవన్నీ వ్యవస్థలన్నీ నాశనం అయిపోయినాయి, తిరోగమనంలో ఉన్నాయి. రివర్స్ టెండర్ మారిగా అందరిని రివర్స్ తీసేపోతున్నాడు. ఈయన పరిస్థితి చూస్తే మనల్ని కూడా రివర్స్ నడవమంటాడు. అలాంటి దుర్మార్గుడు. ఈ దుర్మార్గ పాలన వద్దని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, మంచి వ్యక్తుల్ని ఎంపిక చేశాం. ప్రభాకర్ రెడ్డి గారిని, ఆయనకు సేవ తప్ప ఏమీ లేదు, ఒక పైసా కూడా ఆశించడు. ఆయన సంపాదించిన డబ్బులు
మీకు సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలనే ఏకైక లక్ష్యంతో వచ్చిన వ్యక్తి ప్రభాకర్ రెడ్డి గారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు చాలా దేవుడు, ఇప్పుడు మాత్రం ఆయన మీద విమర్శలు. నీ ప్రవర్తన నచ్చకొచ్చారు. ఈరోజు నేను ఒకటి చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ మంచి వాళ్ళు ఎవరున్నా వారిని ప్రోత్సహించి ప్రజాసేవకు ఉపయోగించుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి కాకర్ల కూడా ఆ రోజు ఒక ప్రోగ్రాంలో వచ్చాడు. నేను ఆ రోజు ప్రోగ్రాం ఇస్తే డబ్బులు సంపాదించారు. డబ్బులు సంపాదించి మళ్ళీ నేను కూడా ఉదయగిరి నియోజకవర్గానికి సేవలు అందించాలని వచ్చాడు. ఈ కాంబినేషన్ మీరు ఎంపిక చేసుకోండి. ఇక్కడే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన కూడా కష్టపడుతున్నాడు. ఆయన్ని కూడా నేను అభినందిస్తున్నా. విజయరామరెడ్డి ఉన్నాడు, ఇంకా మిగిలిన నాయకులు ఉన్నారు. అందరి సహకారం తీసుకుంటాం. మళ్ళీ కోరుతున్నా, సమయం బాగా ఆలస్యమైంది, రావడమే ఆలస్యమైంది. మీ ఉత్సాహం చూస్తే ఇంకా ఎక్కువ మాట్లాడాలనిపిస్తా ఉంది, కానీ గొంతు కూడా కాపాడుకోవాలి. అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, ధన్యవాదాలు. సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. ఇక్కడుండే తెలుగుదేశం జన సైనికులు, బీజేపీ కార్యకర్తలు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎన్నికలయ్యే వరకు కష్టపడండి. అటు కేంద్రంలో ప్రభుత్వం ఉంది, ఇటు రాష్ట్రంలో మన ప్రభుత్వం వస్తుంది. మీ అందరికీ న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ, 45 రోజులు నిద్రపోకుండా పనిచేసి ప్రజలకు దగ్గరై ప్రజల్ని మెప్పించి గెలిపే ధ్యేయంగా పనిచేయాల్సిందిగా అందరినీ కోరుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్.